నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. రాత్రికి రాత్రి అందంగా మారాలని ఆరాటం, తెల్లతోలు కోసం భారీగా ఖర్చు పెడుతున్న జనం. విచ్చలవిడిగా కొరియన్ కాస్మెటిక్స్ దొరుకుతున్నాయి. స్పెషలిస్టుల పేరుతో మార్కెట్లో కొత్త రకం మనుషులు డాక్టర్ల అవతారమెత్తారు. అడ్డమైన క్రీమ్స్ పూసుకొని జనం పబ్లిక్ రోగాల పాలవుతున్నారు. అందం వెనుక దందా, ఇదే వాటి స్పెషల్ ఫోకస్. స్కిన్, హెయిర్ కేర్ మీద క్రేజ్ ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ తెల్లగా కనిపించడానికి తెగ ఆరాటపడుతున్నారు. గతంతో పోలిస్తే స్కిన్ వైట్నింగ్ మీద ఎందుకు క్రేజ్ పెరుగుతోంది? మరోవైపు కొరియన్ స్కిన్ మార్కెట్ భారత్లో పుంజుకుంటుందా? అసలు కాస్మెటాలజీ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇన్ని వందల కోట్ల వ్యాపారం ఎలా జరుగుతోంది? స్కిన్ కేర్ రొటీన్ ఈ మధ్య చాలా సాధారణంగా వినిపిస్తున్న పదం. ప్రతి ఒక్కరూ ఏజ్ తక్కువగా కనపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో స్కిన్ ప్రొడక్ట్స్ విచ్చలవిడిగా మార్కెట్ చేస్తున్నారు. కలర్ క్రేజ్ కూడా బాగా పెరిగింది. రాత్రికి రాత్రి తెల్లగా అవ్వడానికి లక్షలు ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్, గ్లూటాథియాన్ డ్రిప్స్, కొలాజిన్ ట్రీట్మెంట్, బొటాక్స్, ఇలా చెప్పుకుంటూ పోతే బాహ్య సౌందర్యం కోసం జనాలు పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. పోనీ ఇదంతా వృత్తిరీత్యా డెర్మటాలజీ వైద్యులు చేస్తున్న ట్రీట్మెంటా అంటే అది కాదు. కాస్మెటాలజీ స్పెషలిస్టుల పేరుతో మార్కెట్లోకి కొత్త రకం వైద్యులు రాజ్యమేలుతున్నారు. నిజానికి కాస్మెటాలజీ అంటే సెలూన్లో అందం కోసం చేసే ప్రక్రియను కాస్మెటాలజీ ట్రీట్మెంట్ అంటారు. పెడిక్యూర్, మానిక్యూర్, ఐబ్రోస్, వ్యాక్సింగ్ ఇటువంటి ప్రక్రియలు చేసేవారిని కాస్మెటాలజీ స్పెషలిస్టులు అంటారు. కానీ ఒకప్పటి బ్యూటీషియన్లు ఇప్పుడు కాస్మెటాలజీ పేరుతో లేజర్ ట్రీట్మెంట్ మొదలుకొని గ్లూటాథియాన్ డ్రిప్స్, బొటాక్స్ వంటి ట్రీట్మెంట్లు కూడా చేసేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమని డెర్మటాలజీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. బేసికలీ కాస్మెటాలజిస్ట్ ఈజ్ నాట్ అ డిగ్రీ ఆర్ ఇట్ ఈస్ నాట్ అ మెడికల్ థింగ్ అండి. ఏస్థెటిక్ మెడిసిన్ అంటాము. కాస్మెటాలజిస్ట్ అంటే బై డెఫినేషన్ చూసుకుంటే సలాన్ ప్రొసీజర్స్, దట్స్ వాట్ ఇట్ ఈస్. So if you want to label a medical person doing salon procedures, or they want to become a salon procedure person, that's a choice అండి. బట్ ఎవ్రీ పర్సన్ కాస్మెటాలజిస్ట్ అని పెట్టుకొని అది ఒక మ్యాలిడ్ మెడికల్ డిగ్రీ ఆర్ మెడికల్ ఫ్యాకల్టీ లాగా బిహేవ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎంటైర్లీ రాంగ్. దే ఫూలింగ్ పీపుల్. అయితే ఈ మధ్య ఎక్కడ చూసినా కాస్మెటాలజీ ట్రీట్మెంట్ పేరుతో బోర్డులు వెలుస్తున్నాయి. అయితే వీటన్నింటిలో నిర్వహించే ప్రక్రియని వైద్య చికిత్సల కింద చూడడానికి లేదని వైద్యులు చెప్తున్నారు. ఇప్పుడు బయట జరిగే స్కిన్ కేర్ ట్రీట్మెంట్లు అన్నీ సెలూన్లలో నిర్వహించే ప్రక్రియలు మాత్రమేనని చెప్తున్నారు. నిజానికి అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. భారతీయులకు తెల్లగా కనిపించాలనే కలర్ క్రేజ్ ఎక్కువగా ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అందుకే రాత్రికి రాత్రి తెల్లగా అయిపోవడం కోసం కొరియన్ కాస్మెటిక్స్ విపరీతంగా వాడేస్తున్నారు. ఎందుకు పాపులర్ అవుతుంది అంటే ద రీజన్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద కాస్మెటిక్ మార్కెట్ ఇస్ ఇన్ కొరియా. సో ప్రోడక్ట్స్ ఏవి స్టార్ట్ అయినా యూజువలీ కొరియాలో స్టార్ట్ అవుతాయి ఫస్ట్. దెన్ దే యూజువలీ ట్రాన్స్ఫార్మ్ టు ది అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. దో దే ఆర్ వెరీ పాపులర్. అక్కడ ఏంటంటే పీపుల్ ఆర్ వెరీ మచ్ బిహైండ్ దీస్ థింగ్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ ద కొరియన్ మార్కెట్ ఈస్ వెరీ థింగ్. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకు పరిమితమైన కొరియన్ కాస్మెటిక్స్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా చాలా ఈజీగా డెలివరీ అవుతున్నాయి. జనాలు వయసు దాచుకోవడానికి కాస్మెటిక్స్ కోసం పరుగులు పెడుతున్నారు. అందం కోసం లక్షలాది రూపాయలను కాస్మెటాలజిస్టులకు అప్పనంగా అర్పించుకుంటున్నారు. ఇష్టానుసారంగా మందులు వాడి క్రీములు పూసుకుని ఇన్ఫెక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్తో తమ వద్దకొస్తారని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెడిసిన్ పేరుతో ఇష్టారాజ్యంగా మందులు వాడడం వల్ల భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. అండ్ కొరియాలో స్కిన్ టైప్ ఏంటంటే దే హ్యావ్ వెరీ క్లియర్ స్కిన్ బేస్డ్ ఆన్ జెనెటిక్స్. మన స్కిన్ అనేది ఈజ్ నాట్ జస్ట్ వాట్ వీ హ్యావ్ ఆన్ ది. మన జెనెటిక్స్ ప్లే చేస్తుంది, మన డైట్ ప్లే చేస్తుంది, మన క్లైమాటిక్ కండిషన్స్, పొల్యూషన్, లైఫ్ స్టైల్ ఇవన్నీ ప్లే అవుతాయి. సో దే హ్యావ్ దట్ టైప్ ఆఫ్ వెరీ క్లియర్ స్కిన్. సో మనం దాన్ని కావాలి అనే ఎక్స్పెక్టేషన్తో వీఆర్ యూజింగ్ దేర్ స్కిన్ కేర్. నో, మన స్కిన్ కేర్ విల్ డిపెండ్ ఆన్ ప్లేసెస్ వేర్ వీఆర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెరీ కోల్డ్ క్లైమేట్ ది స్కిన్ కేర్ తీసుకొచ్చి మనం హైదరాబాద్, ముంబై క్లైమేట్స్లో ఇచ్చామనుకోండి, హౌ విల్ ఇట్ సూట్ టు ద స్కిన్ టైప్? నో. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్. ప్లీజ్ స్టాప్, థింక్. వాళ్ళు చెప్పారు అనగానే మనం ఒక ప్రోడక్ట్ కొనేసి మనం అది వాడేసి అది పడలేదు, ఇది పడలేదు అని చాలా సైడ్ ఎఫెక్ట్స్తో ఐఎమ్ సీయింగ్ ఎవ్రీడే మెనీ పేషెంట్స్ ఇన్ ద ప్రాక్టీస్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా కాస్మెటిక్స్ కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు వెల్లువలా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏదైనా ఒక కాస్మెటిక్ కోసం వెతకడం మొదలు పెడితే గూగుల్ ఆల్గరిథం ప్రకారం కాస్మెటిక్స్ మనం వెతికిన ప్రొడక్ట్ కు సంబంధించిన అన్నీ ఉంటున్నాయి.
ఒకటికి 10 సార్లు ఆ ప్రొడక్ట్ని యాడ్స్ రూపంలో చూస్తూ ఉంటే దాన్ని కొనేందుకు ఎగబడుతున్నారు. మరోవైపు ఆ ప్రొడక్ట్లో స్కిన్కి సంబంధించిన ఎటువంటి ఫార్ములా ఉపయోగించారు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అందులో ఉన్నాయి అనే విషయాన్ని గమనించకుండా ఏది పడితే అది ఆన్లైన్లో వచ్చింది కదా అని కొనేయడం సరికాదు అని అంటున్నారు. వాటి వల్ల అనేక స్కిన్ ఇన్ఫెక్షన్స్ కి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారిని ప్రతిరోజు తాము ట్రీట్ చేస్తున్నామని వైద్యులు గుర్తు చేస్తున్నారు. ఏదైనా చర్మానికి సంబంధించి ఇబ్బంది ఉంటే దానికి సరైన పద్ధతిలో డెర్మటాలజీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒక్కొక్కరికి చర్మం ఒక్కొక్క విధంగా ఉంటుందని, ఒకరికి పనిచేసిన మందులు ఇంకొకరికి పనిచేస్తాయనే అపోహలు సరైంది కాదని సూచిస్తున్నారు. మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం చేత వస్తూ ఉంటాయని, వాటికి సరైన వైద్య చికిత్సలు అందించేది కేవలం డెర్మటాలజీ వైద్యులు మాత్రమేనని గుర్తు చేస్తున్నారు. యూజ్ చేసే ముందు అసలు మీ స్కిన్ టైప్ ఏ టైప్, ఆయిలీనా, డ్రైయా, కాంబినేషనా ఫస్ట్ అది తెలుసుకోవాలి. మీకు అసలు పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదు రొటీన్గానే స్టార్ట్ చేయాలా, యాంటీ ఏజింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్ రెటినాల్ కావాలి, ఈవెన్ ఏ గర్ల్ ఆఫ్ 22 years నేను రెటినాల్ వాడతానని వస్తున్నారు. బికాస్ దే థింక్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు రెటినాల్ యాంటీ ఏజింగ్ పనిచేస్తుంది. దట్ ఈస్ నాట్ యువర్ ఏజ్ టు స్టార్ట్ ఈవెన్ ఏ రెటినాల్, మీకు అక్కర్లేదండి. బట్ యూ హ్యావ్ ఎనీ అదర్ కన్సర్న్స్, వీ విల్ బీ యాజ్ ఎ డర్మటాలజిస్ట్ స్కిన్ కన్సర్న్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 22 ఏజ్ అమ్మాయికి ఆయిలీనెస్ ఎక్కువ ఉంది, అప్పుడు డెఫినెట్లీ యాజ్ ఎ డాక్టర్ ఐ వుడ్ హ్యావ్ సజెస్టెడ్. బట్ ఏంటంటే ఈ ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకోకుండా అందరూ బ్లాంకెట్గా అన్ని ప్రోడక్ట్స్ వాడుతున్నారు. కొరియన్ కాస్మెటిక్స్ ఫుల్ పాపులర్ అవడంతో మార్కెట్ కూడా విపరీతంగా పెరుగుతోంది. కానీ అవన్నీ మన స్కిన్ కి సరిపడవని డాక్టర్లు వార్నింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ కలర్పై మోజుతో కొరియన్ మార్కెట్ మాయాజాలంలో పడిపోతున్నారు. ఇది మొదటికే మోసంగా మారుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారతీయుల స్కిన్ కలర్ బ్రౌన్ టైప్ ఉంటుందని, మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన శరీర తత్వం ఉంటుందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని చికిత్సలకు వెళ్లాలని సూచిస్తున్నారు వైద్యులు. దేశంలో కాస్మోస్ అంటే చాలా ప్రాధాన్యత పెరిగిపోయింది. ఇక కొరియన్ కాస్మెటిక్స్ అంటే మన మగువల్లో విపరీతమైన క్రేజ్. దీంతో భారత్లో కొరియన్ కాస్మెటిక్స్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. 2025 నాటికి భారతీయ బ్యూటీ మార్కెట్ $17.5 billion కి చేరుకుంటుందని ఒక అంచనా. ప్రకాశవంతమైన, కాంతివంతమైన ఫెయిర్ స్కిన్ నోట్ కావాలని కోరుకోని అమ్మాయి ఉండదు. ముఖం అందంగా, తెల్లగా మెరిసిపోవాలని మగువలు కోరుకుంటూ ఉంటారు. ఎంత వయసు వచ్చినా ఆ ఏజ్ కనిపించకుండా ఉండడానికి నానా అవస్థలు పడుతున్నారు. అయితే వీటి కోసం ఖరీదైన ఉత్పత్తులు వాడాలని, ఏవో ట్రీట్మెంట్లు తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. దీంతో ఈ మధ్య కాస్మోస్ అంటే చాలా ప్రాధాన్యత పెరిగిపోయింది. కొరియన్ బ్రాండ్లు వినూత్నమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులు, మల్టీ స్టెప్ స్కిన్ కేర్ రెజిమెన్లు, సహజ పదార్థాల వాడకంపై దృష్టి పెడుతున్నాయి. ఇవి భారతీయ వినియోగదారులకు ఆకర్షణీయంగా ఉన్నాయి. అందుకనే మన దేశీ కాస్మెటిక్స్ కంటే కొరియన్ కాస్మెటిక్స్ కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ మధ్యకాలంలో యూత్ లో కొరియన్ స్కిన్ చాలా వైరల్ అవుతోంది. కొరియన్ అమ్మాయిల చర్మం యవ్వనంగా, గాజులాగా మెరిసిపోతూ ఉంటుంది. ముఖం మీద ఎక్కడా మచ్చ కానీ, ముడతలు కానీ అస్సలు కనిపించవు. వారు మేకప్ కూడా మరి ఎక్కువగా వేసుకోరు. నేచురల్ బ్యూటీలుగానే ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకున్నారు. వారిని చూసి చాలా మంది అమ్మాయిలు అలాంటి స్కిన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అందులో కొరియన్ గ్లాస్ పేరిట బాగా ఫేమస్. కొరియన్ గ్లాస్ ట్రీట్మెంట్ చర్మాన్ని లోతుగా, తేమగా మార్చడానికి, గ్లో మృదువుగా చేయడానికి రూపొందించిన ఒక స్కిన్ కేర్ ట్రీట్మెంట్. ఇందులో క్లెన్జింగ్, ఎక్స్ఫోలియేషన్, సీరం అప్లికేషన్, మాయిశ్చరైజేషన్ ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని ఆరోగ్యకరమైన, మెరిసేలా చేయడానికి ఉపయోగపడతాయి. మన దేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన శరీరం రంగు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. రాత్రికి రాత్రి కొరియన్ స్కిన్ లాగా భారతీయుల స్కిన్ మారిపోదని, అనవసర అపోహలకు పోయి డబ్బులు వృధా చేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. స్కిన్ కేర్ రెజీమ్స్ అనేవి ఈ మధ్య బాగా ఒక క్రేజ్ మొదలైంది. వన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్, మనది స్కిన్ ఆఫ్ కలర్ అంటాం. వీఆర్ ద బ్రౌన్స్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ అ స్కిన్ టోన్. సో కొరియన్ స్కిన్ కేర్ రెజిమెన్ బ్రౌన్ స్కిన్ టైప్కి కూడా సెట్ అయిపోతుంది అనుకొని వాళ్ళు వాడే ప్రతిదీ వాడితే మనం ఫేర్ అయిపోతాం. మనకు ఆ ఫేర్ పిచ్చి అనేది ఉంది. లిటరలీ ఇండియన్స్ ఆర్ అబ్సెస్డ్ విత్ బీయింగ్ ఫేర్. ఇట్స్ అ వెరీ రాంగ్ నోషన్. స్కిన్ కేర్లో మనం చూడాల్సింది ఏంటంటే స్కిన్ షుడ్ బీ హెల్తీ, కంఫర్టబుల్. ఎక్కడ మొత్తం ఫేస్ అంతా ఒక కలర్, ఒక టోన్ మెయింటైన్ అవ్వడం అనేది ఈజ్ హెల్తీ. బట్ హెల్త్ ఈజ్ నాట్ ఎక్స్టర్నల్, ఇట్ ఈస్ ఆల్సో వాట్ యూ ఈట్, హౌ మచ్ యూ స్లీప్, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది. దిస్ ఈజ్ ఆల్ కాంపోజిట్ అండి. ఏదో బయట నుంచి క్రీమ్ పెట్టుకొని రేపటికి మ్యాజిక్ అవుతుందంటే అది కుదరదు. కొరియన్ స్కిన్ కేర్ కు మన జనాలు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొరియన్ కాస్మెటాలజీ బాగా పాపులర్ అవుతోంది. చాలా మందిలో స్కిన్ కేర్ పైన దృష్టి పెరుగుతూ ఉండడంతో దాన్ని మార్కెట్ చేసుకోవడానికి
విచ్చలవిడిగా కాస్మెటిక్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కొరియన్ కాస్మెటాలజీ కాస్మెటిక్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. కొరియన్ల మాదిరిగా స్కిన్ చాలా మృదువుగా తెల్లగా ఉండడం కోసం కొత్త చికిత్సలు గల్లీకి అందుబాటులోకి వచ్చాయి. అందుకుగాను లక్షల రూపాయల్ని ఖర్చు చేస్తున్నారు. కొరియన్ మార్కెట్ పేరుతో వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ వ్యాపారంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి సోషల్ మీడియాలో యాడ్స్ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. జనాల అవసరాన్ని క్యాష్ చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ పోకడలు పెరగడం వలన కొరియన్ బ్రాండ్లు తమ ఉత్పత్తులను భారతదేశంలో మరింత సులభంగా విక్రయించగలుగుతున్నాయి. మనకి అనేక రకాల అందమైన వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ చూస్తూ ఉంటే మనం రోజంతా మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అబౌట్ ఆర్ ఓన్ అపియరెన్స్ తగ్గిపోతుందట. ఎందుకంటే మనం అవన్నీ చూసి అది నార్మల్ అనుకుంటాం. సో ఇలా మనకి ఎక్స్పోజర్ అవుతూ ఉంది కదా సోషల్ మీడియా చూస్తూ ఉంటేనే. సో ఇవన్నీ కూడా కారణాలు. అండ్ స్కిన్ కేర్ అనేది కోవిడ్ నుంచి యాక్చువల్లీ బాగా స్టార్ట్ అయింది. మేక్ ష్యూర్ ఆ ఆథెంటిక్ సోర్స్ నుంచి వస్తుంది. ఎస్పెషల్లీ మీరు ఆన్లైన్ ఆర్డర్ చేశారనుకోండి, అది సోర్స్ కరెక్టా కాదా మనకు కష్టం. సో సరైన ప్రొవైడర్ నుంచి కొనుక్కోవడం ఇంపార్టెంట్. అండ్ పక్క వాళ్ళు వాడారు కదా అని మనం వాడితే వాళ్ళ స్కిన్ మన స్కిన్ ఒకటి కాదు. మీకు బీపీ ఉందని మీకు ఇచ్చిన మెడిసిన్ నేను వాడను. సో సేమ్ అలాగే స్కిన్ కేర్ కూడా కొంచెం ఆలోచించి వాడుతూ ఉండాలి. భారతీయ బ్యూటీ మార్కెట్లో కొరియన్ బ్యూటీ బ్రాండ్ల పెరుగుదల కారణంగా ఈ రంగంలో పోటీ కూడా పెరుగుతోంది. కొరియన్ బ్యూటీ ఉత్పత్తుల పెరుగుదల కారణంగా భారతీయ బ్యూటీ మార్కెట్ మొత్తం వృద్ధి చెందుతోంది. 2018లో $389 మిలియన్ ఉంటే 2022లో మార్కెట్ సుమారు $531 మిలియన్ చేరుకుంది. 2025 నాటికి భారతీయ బ్యూటీ మార్కెట్ 17.4 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. కొందరు మహిళలు ముఖ సౌందర్యం కోసం లక్షలు పోస్తున్నారు. కొందరు ఇంట్లో దొరికే వస్తువులతోనే ముఖ సౌందర్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటే మరికొందరు సెలూన్లు, స్పాలలో ఖరీదైన చికిత్సలతో అందంగా కనిపించాలని ఆరాటపడుతున్నారు. కలర్ క్రేజ్లో మాయలో పడి కోరి రోగాల బారిన పడుతున్నారు. బాహ్య సౌందర్యం కోసం మహిళా ఆరాటం అంతా ఇంత కాదు. అందమంటే ముఖ్యంగా ముఖ సౌందర్యంపైనే శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఇటు ఇంటి చిట్కాలను, అటు బయట దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల్ని తెగవాడుతూ ఉంటారు. సెలబ్రిటీలు, మోడల్స్ తమ చర్మ సంరక్షణకు అధికంగా ఖర్చు చేయడం చూసి సాధారణ ప్రజలు కూడా అలాంటి చికిత్సలు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో అందంగా కనిపించే పోస్టులు, వీడియోల ప్రభావంతో అందంగా కనిపించాలనే ఒత్తిడి అందరిలో పెరిగింది. కొందరు వ్యక్తులు ముఖ సౌందర్యం కోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. మార్కెట్లో దొరికే రకరకాల సౌందర్య చికిత్సల కోసం ఖర్చుకు వెనుకాడడం లేదు. కొన్నిసార్లు ఖరీదైన క్రీములు, సీరంలు, ఫేస్ ప్యాక్లు లేదంటే స్పా ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. ఇది తమ చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. అయితే వీటిలో ముఖానికి వాడకూడని పదార్థాలు కూడా కొన్నున్నాయని అంటున్నారు నిపుణులు. నత్తస్రావాలు, ముఖ్యంగా క్రిప్టోఫాలస్ ఆస్పర్సా జాతికి చెందిన నత్తల స్రావాలు బురద లాంటి జిగట పదార్థాన్ని స్రవిస్తూ ఉంటాయి. దాంతోనే తమ స్కిన్ కేర్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి కొరియన్ బ్యూటీ సంస్థలు. ఆ స్రావం ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని అందించడంలో అద్భుతంగా పనిచేస్తుందట. అందుకే దీనిని ఫేస్ మాస్క్, సీరం, మాయిశ్చరైజర్లలో వాడుతున్నారు. పురాతన గ్రీకులు కూడా చర్మంపై వృద్ధాప్య ఛాయల నివారణకు నత్త స్రవించే ఈ బురద లాంటి జిగటనే ఉపయోగించేవారట. ఆ విషయం తెలియక చాలా మంది తమ ముఖ సౌందర్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారని డెర్మటాలజీ వైద్యులు చెప్తున్నారు. అయినప్పటికీ కలర్పై మోజుతో కొరియన్ మార్కెట్ మాయాజాలంలో పడిపోతున్నారని, మొదటికే మోసంగా మారుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దేవుడిచ్చిన అందాన్ని కాపాడుకోవడంలో తప్పులేదు. అలాగని వేలం వెరిగా సౌందర్య సాధనాల వెంట పరుగులు పెడితే అసలుకే మోసం వస్తుంది. అందంగా కనపడండి, అంతేకాని ఆ మాయాజాలంలో పడి వికృత రూపాన్ని మూటగట్టుకోకండి.